నమస్తే. భారత ప్రభుత్వం ప్రతి ఏటా సుమారుగా 1,50,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది చమురును దిగుమతి చేసుకోవడానికి విదేశాల నుంచి. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఒకటి ఉండాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దీంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో అందరూ E100 గురించి మాట్లాడుతున్నారు. E100 ఇథనాల్ 100 ఫ్యూయల్ గురించి మాట్లాడుతున్నారు. E20, E27, E30 అని మాట్లాడుతున్నారు. ఈ E100 ఇంధనం కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే పెట్రోల్ డీజిల్కి ఇది పూర్తిగా ప్రత్యామ్నాయం అవుతుందా? ఒకవేళ అలాంటి పరిస్థితి రావాలంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? మరి దీన్ని ఎదుర్కోవడానికి చాలా ప్రపంచ అంతర్జాతీయ ఆయిల్ లాబీలు, ఆయిల్ కంపెనీలు కూడా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అప్పుడే మొదలుపెట్టేశాయి. అసలు ఏంటి ఇంధనం ఏంటి, దీనివల్ల భారత్కు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా, నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా? మాట్లాడదాం. అతను స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు E100 గురించి మాట్లాడుతున్నాం. నితిన్ గడ్కరీ గారు ఒక బయట కూడా ఇచ్చారు, ఆల్రెడీ దీని మీద ఒక సంతకం చేశాం, రాబోయే రోజుల్లో దీన్ని మేము అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికే దీని మీద ఆల్రెడీ కొంత నెగిటివ్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. మొత్తం కార్లు, బైక్లు అన్నీ పాడైపోతే ఎలా మనం వాడతాం దాన్ని అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి దీనికి సంబంధించి? సో మీరు అనే దానికి 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే జెన్యున్ కన్సర్న్ ఒకటి ఉంది, ప్రజలకు ఉండే జెన్యున్ కన్సర్న్ ఉంది. రెండోది ఏంటంటే కావాలని మిస్ఇన్ఫర్మేషన్, సైకాలజికల్ వార్ఫేర్ కూడా ఉంటుంది, రైట్? మిస్ఇన్ఫర్మేషన్, సైకాలజికల్ వార్ఫేర్ ఎందుకు చేస్తారంటే మనం E100 వైపు వెళ్ళే కొద్ది ఏమవుతుంది, E100 అంటే ఏంటి అంటే పూర్తిగా 100% దాంట్లో ఇథనాల్, ఆర్ అట్లీస్ట్ 99.99% దాంట్లో ఇథనాల్ ఉంటుంది. జస్ట్ దానికి వెరీ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ పెట్రోల్ ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, టర్పెంటైన్ ఉండొచ్చు, సంథింగ్. మన ప్రేక్షకుల కోసం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ ఎలా తయారవుతుందో బ్రీఫ్గా 1 మినిట్లో చెప్పండి. దేన్ని యూజ్ చేస్తారండి? సో ఇథనాల్ అనేది మనకి నార్మల్ ఆల్కహాల్ ఎట్లా తయారవుతుందో అది ఫర్మెంటేషన్ ద్వారా, అది చెరుకు ద్వారా, లేకపోతే వేరే రకరకాల క్రాప్స్ ద్వారా అవుతుంది అది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు US, యూరోప్ అంత ఫోకస్ చేయకపోయినా భారత్ ఎందుకు ఫోకస్ చేయాలంటారు. ఎందుకంటే US, యూరోప్లో మనకున్నంత షుగర్ కేన్ కల్టివేషన్, క్రాప్ కల్టివేషన్ అంత లేదు. ప్రపంచంలో టాప్ మోస్ట్ ఉన్న స్థాయిలో బ్రెజిల్లో ఆల్రెడీ నడుస్తున్నాయి. E85 బాగానే నడుస్తున్నాయి, వాళ్ళు E100 బాగానే నడుపుతున్నారు వాళ్ళు, రైట్? బ్రెజిల్ తర్వాత 2nd ర్యాంక్లో ఉన్నది భారత్, 3వ ర్యాంక్లో ఉన్నది చైనా. సో చాలా షుగర్ కేన్ ప్రొడక్షన్ మనకు ఉంది, కానీ దానికి సరిపోయే అంత ఇథనాల్ ప్రొడక్షన్ మనం చేయట్లా, మనకు ప్రొడ్యూస్ చేయట్లేదు, అంత కెపాసిటీ మనం చేయట్లేదు, యాక్చువల్గా అవసరం లేదండి. దానివల్ల క్రాప్స్ కూడా చాలా పాడైపోతున్నాయి. రెండోది ఏంటంటే మనకి స్టోరేజ్ అంతా ఎక్కువ అయిపోతుంది, కాబట్టి రైతులు కూడా తక్కువ ఇస్తాం, ఆల్రెడీ నిండిపోయిందయ్యా, మీది అక్కర్లేదయ్యా అన్నట్టు కూడా అంటున్నాం మనం, రైట్? సో దానివల్ల ఎసెన్షియల్లీ ఏంటి, మనకి ఇథనాల్ బేస్డ్ అంటే షుగర్ కేన్ నుంచి, ఆ చెరుకు రసం నుంచి మనం చిన్నగా దాని నుంచి ఫ్యూయల్ లాగా ఫర్మెంటేషన్ ద్వారా ఇథనాల్ లాగా తయారు చేసి దాని ఇంజన్ రెడీగా తయారు చేసి అది చేయడం అనేది ఒక విధంగా అది మన దేశానికి చాలా బెనిఫిషియల్. అది ఎందుకంటే ఇన్ హౌస్ దొరుకుతుంది, మనకు ఆయిల్ డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మెయిన్ ఆస్పెక్ట్. ఇది ఇంపోర్ట్ తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది, భయంకరంగా తగ్గుతుంది. ఇప్పుడు E100 మన 100% E100 అయిపోతే మనకి చాలా మటుకు తగ్గిపోతుంది. అసలు ఆయిల్ మీద డిపెండెన్స్, పెట్రోల్ డీజిల్ మీద డిపెండెన్సీ ఉండదు, ఫ్యూయల్ లాగా అయితే ఉండదు. మిగతా వాటికి ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ మీకు కావాలి, ఆయిల్ మీకు ప్లాస్టిక్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, ఇండస్ట్రియల్ పర్పసెస్ కావాలి, లేకపోతే మనకి రెసిడెన్షియల్, కమర్షియల్ కూడా ఇట్లాంటి ఇప్పుడు వ్యాజలైన్లు ఇవన్నీ అప్లై చేసుకుంటుంటాం, క్రీమ్స్ వాటిలో కూడా కొంచెం ఉంటుంది, ఆయిల్ ప్రొడక్ట్స్ ఉంటాయి తక్కువ. సో ఎసెన్షియల్లీ కానీ ఇప్పుడు ఉండేటటువంటి కన్సంప్షన్ అనేది మనకి ఉండదు, రైట్? ఎన్నో కోట్ల లీటర్లు మనము పెట్రోల్ అనేది ఇప్పుడు కన్సూమ్ చేస్తున్నాం. ఐ థింక్ 80 crore లీటర్స్ ఎంతో పర్ డే ఒక రోజులో, రైట్? సో దట్స్ అ లాట్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ పెట్రోల్ పర్ డే, రైట్? సో ఇదంతా మనం బయట నుంచి తెచ్చుకునేసరికి ఏమవుతుంది, బయట దేశాలకి చాలా ఉపయోగం వస్తుంది. కానీ మనకు వచ్చిన రియలైజేషన్ ఏమిటి, ఇప్పుడు హార్మూజ్ క్రైసిస్ అవుతుంది, లేకపోతే US వచ్చి రష్యా మీద శాంక్షన్ కొనడానికి లేదంటాడు, సరే ఇరాన్ నుంచి తీసుకొని ఇరాన్ మీద శాంక్షన్ వాడి నుంచి కొనడానికి లేదంటాడు, మరి ఎక్కడి నుంచి కొనాలంటే మా దగ్గర నుంచి వెనిజులా నుంచి తీసుకో అంటాడు, సరే ఇవ్వంటే రేట్ ఎక్కువ ప్రీమియం మీద అమ్ముతాం అంటాడు. సో ఇవన్నీ చేయడం కాకుండా సరే వాళ్ళ నుంచి కొంటుండగా వాళ్ళు ఏం చేస్తారు, మాకు నచ్చిన పని చేస్తే మీకు ఇస్తాం, మాకు నచ్చిన పని చెప్పితే మేము మీకు సడన్గా ఇవ్వం, మీ మీద శాంక్షన్స్ మేము మీకు ఇవ్వమంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ US మీద గ్లోబల్గా ఒక ట్రస్ట్ అనేది తగ్గింది. ఎందుకంటే ఇంతకు ముందర కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇంకా అగ్రెసివ్గా చేస్తున్నారు. అట్లా ప్రెడిక్టబిలిటీ లేదు. 12% టారిఫ్ అంటాడు, ఇంక్రీజింగ్ 25% అంటాడు, 50% అనేస్తాడు. ఇది అన్న వెంటనే సరే మళ్ళీ 18% తగ్గిస్తామంటాడు. అన్నాడు హమ్మే అంటే మొన్ననే అన్నాడు మీరు ఫోర్స్డ్ లేబర్ ఏదో చేస్తుంది, దానివల్ల ఇంకో 12%, 18% టారిఫ్ అన్నాడు. మనకు అర్థమవుతుంది టారిఫ్లు ఎట్లా అవుతాయో, ఏ బేస్ మీద చేస్తున్నాడో తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు రష్యాది కూడా తీసుకోవాకంటాడు, తగ్గించాం మనం రీసెంట్ టైమ్స్లో తగ్గించాం కూడా. తగ్గించడం అంటే హార్మోన్స్ క్రైసిస్ అవుతుంది, మీరు తీసుకోండి మళ్ళీ అప్పుడు ఆయిల్ ప్రైస్ స్టేబిలైజ్ కావాలి అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అంతా US విషయమా ఇది, లేకపోతే యూరోప్, లేకపోతే వెస్ట్ ఆఫ్ ద వరల్డ్, గ్లోబల్ వెస్ట్ ఏముందో వాళ్ళు డిటర్మైన్ చేస్తారు ఎవరు కొనాలి ఏం చేయాలని. సో దానిపైన ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ క్రైసిస్ వల్ల కూడా ఏమని అర్థమైంది మనకి, ఎంత వల్నరబుల్గా ఉన్నాం.
రైట్. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఒకటి ఉంది, సూయస్ కెనాల్ ఒకటి ఉంది, రెండింటి మీద బ్లాక్ చేస్తే మనకి డేంజరే. సో దానివల్ల న్యాచురల్గా థాట్ ఏమొస్తుంది మనకి, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి మాటలు ఏంటి, వికసిత్ భారత్. వికసిత్ భారత్ చేయడానికి మనకి ఆత్మనిర్భర్ భారత్ అనేది అవ్వాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి, మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలి, మనకు కావాల్సిన మనమే తయారు చేసుకోవాలి. ఇటువంటి ఒక థాట్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ద ఫ్యూయల్ ఫర్ గ్రోత్ ఇస్ ఆయిల్ ప్రస్తుతానికి. సో ఆ ఆయిల్ అనేది బయట నుంచి వచ్చేది ఉన్నంతసేపు వీ కెన్ నాట్ బి ఆత్మనిర్భర్, వీ కెన్ నాట్ బి వికసిత్ భారత్. సో దానికి ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి, మనకు ఉండేటటువంటి లోకల్ ఫ్యూయల్ కన్సంప్షన్ రావాలి. ఎప్పటిదాకా ఇది అంటే మనకి థోరియం రియాక్టర్ అనేది తయారవబోతుంది. ఇప్పుడు 3 స్టేజ్ థోరియం రియాక్టర్ అప్పట్లో హోమీ జహాంగీర్ బాబా కన్సీవ్ చేసినటువంటి ఐడియా ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ తర్వాత, ఇన్ని సైంటిస్ట్ని చంపిన తర్వాత, రైట్, ఇవన్నీ అయ్యి మన న్యూక్లియర్ సైంటిస్ట్ ఎంతోమంది మనం పోగొట్టుకున్నాం మనం ఇన్ వెరీ సస్పిషియస్ కండిషన్స్, ఇంక్లూడింగ్ హోమీ జహాంగీర్ బాబా. ఆయన కూడా ప్లేన్ క్రాష్లో ఆయనకు అయింది అట్లా. సో ఇవన్నీ అయ్యి ఇన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఎప్పుడో ఐ థింక్ 50s 60s కన్సీవ్ చేసినటువంటి ఐడియా ఇప్పుడు 2025 2026కి వచ్చేసరికి మనం 3 స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్లో 2 స్టేజెస్ మనం సక్సెస్ఫుల్గా క్రిటికాలిటీ రీచ్ అయ్యాం. థర్డ్ స్టేజ్ అవ్వడానికి 15 to 20 years అవుతుంది మనకి. ఆ థోరియం రియాక్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 500 to 700 years వర్త్ ఆఫ్ ఎనర్జీ మన దేశంలో ఉంటుంది. కానీ అది అయిన తర్వాత న్యాచురల్గా మనం ఏం చేయొచ్చు, మొత్తం ఈవీలోకి పుష్ చేసేయచ్చు, అందరూ ఈవీలోకి మారిపోండి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ లోపల ఏంటి, వెహికల్స్ ఆర్ స్టిల్ ఫ్యూయల్ డిపెండెంట్. సో దానికి మనం ఏం చేసాం, ఫస్ట్ E20 అనేది వచ్చింది. ఇక్కడ ఇది మనం ఎక్స్టర్నల్ విషయాలు మాట్లాడుకున్నాం. ఎక్స్టర్నల్ లాబీస్ వాళ్ళందరికీ ఏంటి, ఆయిల్ సెల్ చేయాలి, వాళ్ళు భారత్ని కంట్రోల్ చేయాలంటే మనం బయట నుంచి కొనుక్కుంటూ ఉండాలి మనం. సో దీనికోసం వాళ్ళు ఎక్స్టర్నల్గా ప్రెషరైజ్ చేయటం, లాబీ చేయటం, డిస్ఇన్ఫర్మేషన్ పెంచడం, ఇవన్నీ ఎనివే చేస్తారు. మనం కూడా చూసాం, వాళ్ళు చాలా మటుకు భారత్లో పొల్యూషన్ మీద గ్లోబల్ మీడియాలో బాగా పుష్ చేస్తారు. భారత్లోనే కాదు, ఇట్స్ దేర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ భారత్ మీద హై EQI ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది పుష్ చేయడం దేనికంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాలి, గ్లోబల్ కాన్ఫిడెన్స్ మనకు తగ్గాలి. తగ్గడం వల్ల మన జీడిపి తగ్గుతుంది. జీడిపి తగ్గితే ఓవరాల్ గ్రోత్ రేట్ తగ్గితే వాళ్ళంతా గ్రో అవ్వట్లేదని చెప్పి బిజినెస్ని బయటకు తీసుకెళ్ళిపోతారు. సో ప్లస్ గ్లోబల్ పవర్ లాగా మనం తగ్గుతాం మనం. సో అట్లాంటి లాబింగ్ ఇప్పుడు ఆయిల్ రిలేటెడ్ కూడా. సో దాంట్లో వాళ్ళు ఏమంటారు, మీరు ఇథనాల్ బేస్డ్ వాడితే ట్యాంక్స్, మీది ఫ్యూయల్ ట్యాంక్స్ అంతా మీది కొరోడ్ అయిపోతాయి, మీది మైలేజ్ తగ్గిపోతుంది. ఇవన్నీ అబద్ధాలు కదా, మళ్ళీ కొంచెం సత్యం అనేది ఉంది, రైట్. సో ఇప్పుడు E20 అవన్నీ లాంచ్ చేసినప్పుడు కూడా మన ప్రభుత్వం ఏం చేసింది, ఆల్మోస్ట్ ఓవర్ నైట్ స్విచ్ అనేది చేసింది. E20 చేయడం వల్ల ఏమైంది, కొన్ని 2022 ముందు వచ్చేటటువంటి కొన్ని బండ్లు డెఫినెట్గా కొంచెం మైలేజ్ తగ్గడం అనేది జరిగింది, కొన్ని విషయాలు కొరోజన్స్ జరిగాయి. ప్రభుత్వం కూడా కొంచెం నితిన్ గడ్కరీజీ కూడా ఏం చేశారంటే కొన్ని ఇవన్నీ అబ్సల్యూట్ రూమర్స్ అన్నట్టు అనేసారు. బట్ ఐ ఫీల్ అబ్సల్యూట్ రూమర్స్ అనడానికైతే ఇది ఎసెన్షియలీ లేదు. కొంచెం డ్యామేజెస్ అనేవి కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ ఉంటాయి. లార్జర్ ఇంట్రెస్ట్ చూడాలి కాబట్టి లాంగ్ రన్లో మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది అనేది చూసుకో, అంటే చూడాలి. ఆ మెసేజ్ కన్వే అవ్వాలి. నా అభిప్రాయం ఆ మెసేజ్ కన్విన్సింగ్గా లేదు. ఇప్పుడు ఎట్లా భయపడుతున్నట్టు ప్రజలు, స్టేట్ ఆఫ్ హార్మోస్ క్రైసిస్ జరిగేటప్పుడు కూడా ఒక రకమైన ఆలోచన ఏమొచ్చింది, ఎప్పుడు పడితే అప్పుడు చూస్తాం పెట్రోల్ బంకులు నిండిపోతున్నాయి మొత్తం. ఎందుకు నిండిపోతున్నాయి అంటే రేపటి నుంచి పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, లేకపోతే రేపటి నుంచి పెట్రోల్ ఉండదు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఉండవు. సో ప్రభుత్వం అంటూనే ఉంది, అది కాదురా నాయన, ఉంది మన దగ్గర గ్యాస్ సిలిండర్ ఉంది, ఫ్యూయల్ ఉంది, ఏం ప్రాబ్లం ఉండదన్నా కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు షార్టేజ్ క్రియేట్ అవుతుందని చెప్పి అందరూ హోర్డింగ్ చేసుకొని 2-3 రోజులకి అట్లా హోర్డింగ్ల వల్ల షార్టేజ్లు తయారయ్యాయి. సో ఇక్కడ మనకి ఎసెన్షియల్లీ ఏమైంది, ప్రభుత్వం నుంచి మెసేజింగ్ సరిగ్గా అందల. సో ఇప్పుడు E100 కూడా ఓవర్ నైట్ స్విచ్ అవుతుందని డెఫినెట్గా అవ్వదు, ఎందుకంటే వెహికల్స్ అన్ని వాటికి రెడీగా లేదు. కానీ ఇప్పుడు మొన్ననే వచ్చింది ఒక వ్యాగనార్ ఒకటి E100 కంపాటబుల్ వెహికల్ అనేది వచ్చింది, ఇంకా కూడా వస్తాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ దీని ముందర ఒక పాలసీ ఒకటి లాంచ్ చేశారు. ఆ పాలసీ ఏంటి, ప్రతి 15 సంవత్సరాల తర్వాత మీ బండి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది, మళ్ళీ అప్లై చేసుకోండి, ఫిట్నెస్ టెస్ట్ తర్వాత ఫిట్ అయితే మీకు ఇచ్చేస్తాం అని అన్నారు. సో అందుకని 15 years 20 years సైకిల్లో జనాలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వెహికల్స్ని మార్చుకుంటున్నారు. 15-20 years తర్వాత మార్చుకుంటున్నారు. 25-30 years అంటే అది వింటాజ్ అని పక్కన పెట్టుకుంటున్నారు. ఇవన్నీ అనేవి జరుగుతున్నాయి. సో న్యాచురల్గా E100 అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా మార్కెట్లోకి రావచ్చు, కానీ అది వచ్చే ముందు 15-20 years గ్యాప్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఓవర్ నైట్. సో ఈ లోపల E20, E25, E27 ఇవన్నీ ఏంటంటే 80% పెట్రోల్ ఉంటే 20% మనకి ఇథనాల్, లేకపోతే E27 అంటే 27% ఇథనాల్ అయితే మిగతాది 73% ఆయిల్ విచ్ ఇస్ పెట్రోల్. ఇట్లాంటి కాంబినేషన్స్లో వస్తున్నాయి. సో అది ఎనీవే మార్కెట్లోకి వస్తుంది. బట్ లెటస్ అండర్స్టాండ్ దట్ మైలేజ్ అనేది ఎనీవే కొంచెం తగ్గుతాయి, పాత బండిల్కి ఎనీవే తగ్గుతాయి, 20-30% మైలేజ్ తగ్గుతుంది. కానీ తగ్గినా కూడా మనకి లోకల్ డిపెండెన్స్ వల్ల మనకి ధరలు తగ్గటాలు ఇవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అనేది వస్తుంది. దానికి కూడా రెడీ ఉండాలి. అండ్ యాజ్ వీ మెన్షన్డ్, షుగర్ కేన్ ప్రొడక్షన్లో వీఆర్ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ బ్రెజిల్. సో మనకి నిజం చెప్పాలంటే రా మెటీరియల్ మన దగ్గర ఉన్నట్టే,
రా మెటీరియల్ రా మెటీరియల్ మన దగ్గర ఉంది, మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. మనం చేసుకోవడం వల్ల మనకి ధరలు తగ్గటము, తర్వాత ఇన్ వే ఇట్ ఇస్ గుడ్ ఫర్ ఇండియా అట్ లార్జర్ విజన్గా చూస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. కానీ ఈ మెసేజింగ్ కరెక్ట్గా వెళ్ళాలి. ఇది ఇమీడియట్గా ఏం జరగదు, టైం ఇస్తాము, బ్రీదింగ్ టైం అనేది ఉంటుంది అనేది ప్రభుత్వం నుంచి ఆ మెసేజింగ్ ప్రాపర్గా రావాలి, యాడ్ క్యాంపెయిన్స్ రావాలి, అవేర్నెస్ అనేది వాళ్ళు చేయాలి. అది చేయకపోతే మాత్రం పానిక్ అనేది ఇప్పుడు జరుగుతున్నట్టు పానిక్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంత గొప్ప ఆల్టర్నేటివ్ మన దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడమే లేటు అని అనుకున్నప్పుడు ఓన్లీ ప్రొడక్షన్ తయారు చేయడం ఒకటే కదా, అండ్ దానికి సంబంధించిన కంపేటబుల్ వెహికల్స్ని కూడా గ్రాడ్యువల్గా జరగాలి ప్రాసెస్. ఇది ఎప్పుడు గుర్తించారు? ఇప్పుడు E20 కానివ్వండి, E27 కానివ్వండి, ఇప్పుడు త్వరలో E100 అంటున్నారు. ఎప్పుడు గుర్తించారు దీంతో తయారు చేయవచ్చు అన్నటువంటి సంగతి? ఇంతవరకు ఆ దిశగా ఎందుకని మనం ప్రయత్నాలు మొదలు పెట్టలేదు ప్రభుత్వం? ఇక్కడ వింత ఏంటంటే అండి, ఫస్ట్ ఇథనాల్ బేస్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది 1820s తయారైపోయింది. 200 సంవత్సరాల క్రితమే. ఇక్కడ యుఎస్లో ఆయన పేరు స్టాన్లీ మోరే అనుకుంటా. స్టాన్లీ మోరే అని అతను ఇప్పుడు కాకుండా రఫ్లీ అబౌట్ 200 years బ్యాక్ ఇథనాల్తో నడిపిన ఇంజన్లు ఉన్నాయి, అవి కూడా ఆయన నడిపాడు. ఓకే. నడిపిన తర్వాత హెన్రీ ఫోర్డ్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి ఇథనాల్ బేస్డ్ కార్స్ కూడా తయారు చేశారు. ఓకే. ఇన్ఫాక్ట్ తయారు చేసి ఇమీడియట్గా బ్రెజిల్లో కూడా లాంచ్ చేశారు. ఎందుకంటే యూఎస్కి బ్రెజిల్కి అంత దూరం కాదు, బ్రెజిల్లో షుగర్ కేన్ కూడా ఉంది కాబట్టి లాంచ్ కూడా చేశారు అప్పట్లో. కానీ యూఎస్ గవర్నమెంట్, యూఎస్ లాబీస్ అవన్నీ ఏం చేస్తుంటే బాగా ఆయిల్ వైపు పుష్ చేశారు. ఇన్ఫాక్ట్ మనకు తెలిసింది లేట్ 1800s నుంచి ఎర్లీ 1900s అంతా స్టాండర్డ్ ఆయిల్ అని ఒక యూఎస్లో ఒక మ్యాసివ్ కంపెనీ, అది ఆయిల్ బేస్డ్ కంపెనీ, మ్యాసివ్. అది ఎట్లా చెప్పాలంటే అసలు అది ఇన్కంపేరబుల్ కంపెనీ. ఎంత పెద్ద కంపెనీ అయిందంటే ఐ థింక్ World War II తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యూఎస్ వాళ్ళు అతను లిటరల్గా పొలిటీషియన్స్ కూడా కంట్రోల్ చేశారు. ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎవరు నామినేట్ చేయాలి, ఎవరు ప్రెసిడెంట్, ఆ లెవెల్ అంత రీచ్ ఉంది స్టాండర్డ్ ఆయిల్. సో అట్లాంటి మనిషికి చిన్నగా వాళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి చిన్నగా ఆ కంపెనీని బ్రేక్ చేసి ఆ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని వాళ్ళ మీరు ఎక్సాన్ మొబిల్ అని, షెవ్రాన్ అని, ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆయిల్ నుంచి ముక్కలు చేసి తయారు చేశారు. అది బ్రేక్ డౌన్ చేసింది యూఎస్ గవర్నమెంట్. ఒక యాంటీ మొనోపలీ లా లాంటివి తీసుకొచ్చి అది బ్రేక్ డౌన్ చేసింది అది, రైట్. సో ఎసెన్షియల్ అంత లాబీస్ ఉండేసరికి ఇథనాల్ అనేది పుష్ అవ్వాలి అక్కడ ఎక్కడ కూడా. ఇంకా స్టాండర్డ్ ఆయిల్ డిసైడ్ చేసింది, యూఎస్ డిసైడ్ చేసిందంటే ప్రపంచంలో ఎక్కడ కూడా రన్ చేయరు కదా. ప్లస్ 1900s పోస్ట్ వరల్డ్ వార్ ఏం చేశారు, యూఎస్ డాలర్కి ఆయిల్కి లింక్ చేశారు. లింక్ చేసేసరికి మిగతా ఎవ్రీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ ఇస్ అ థ్రెట్. ఎందుకంటే యూఎస్ డాలర్ నిలబడాలంటే ఆయిల్ నిలబడాలి. దానివల్ల అన్ని డిస్కరేజ్ చేశారు. ఈవీస్ డిస్కరేజ్ చేశారు, సోలార్ డిస్కరేజ్ చేశారు, హైడ్రోజన్ డిస్కరేజ్ చేశారు. ఇప్పుడు అవన్నీ రివైవ్ అవుతున్నాయి. ఎందుకు రివైవ్ అవుతున్నాయంటే ఇప్పుడు చిన్నగా డీడాలరైజేషన్ వైపు మూవ్ వెళ్తున్నది. ఆ యూనిపోలార్ అబ్సల్యూట్ పవర్ ఆఫ్ యూఎస్ నుంచి ఒక మల్టీపోలార్ వరల్డ్లోకి వెళ్తున్నది. ఇప్పుడు జనాలు ప్రశ్నిస్తున్నారు, దేశాలు ప్రశ్నిస్తున్నాయి, మిమ్మల్ని విన్నాం, మీరు మమ్మల్ని కాపాడట్లా, మీరు మీ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు, మా ఇంట్రెస్ట్ చూడట్లా. దానివల్ల ఇప్పుడు మా ఇంట్రెస్ట్ ఇది, మా ఇంట్రెస్ట్ భారత్ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ఇట్ ఇస్ టు మూవ్ టువర్డ్స్ మోర్ ఆఫ్ ఇథనాల్. సో ఇది ఆల్రెడీ ఉంది, 200 సంవత్సరాల టెక్నాలజీ. ఇప్పుడు మనం మళ్ళీ బయటకు తీసుకొస్తున్నాం. ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది ఇప్పుడే కాదు, 1903, 1904 నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అప్పుడు కూడా ఉన్నాయి, తర్వాత పక్కన చూసేశారు. యాజ్ వి స్పీక్ ఇప్పుడు బ్రెజిల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ చాలా వైడ్ స్ప్రెడ్ యూజ్లో ఉన్నాయి. సో బ్రెజిల్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు భారత్ కూడా చూసుకోవాల్సిన టైం వచ్చింది. ఫైనల్లీ ఇప్పుడు ఈ E27 అయినా, E30 అయినా, E100 త్వరలో రాబోయే E100 అయినా కానీ, ఇథనాల్ 100 అయినా కానీ, ఏంటి మేజర్ బెనిఫిట్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ మనం ఆదా చేసుకోవచ్చు అంటున్నారు, రైతులకు కూడా కొంత ప్రయోజనం చేకూరుతుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎనర్జీ సెక్యూరిటీ, మనం డిపెండెన్సీ ఉండదు ఫారిన్ కంట్రీస్ మీద, మనం ఇండిపెండెంట్గా ఎదగలుగుతాం అనేటువంటి ఈ 3 ప్రయోజనాలు బేసిక్గా చెప్తున్నారు. అవైలబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అవైలబిలిటీ ఎంతవరకు ఉంది, ప్రయోజనాలు ఏంటంటే అంటే మీరంటూ ఒకటి, మనం యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేసి మన డబ్బులు సంపాదించేది ఇయర్లీ అరౌండ్ ఐ థింక్ $800 billion సంథింగ్ సంపాదిస్తున్నాం. అట్లాగే మనం ఇంపోర్ట్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టేది అరౌండ్ $950 billion ఖర్చు పెడతాం. అంటే $130 to $150 billion మనకి డెఫిసిట్ ఉంది, పోగొట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఫారెక్స్ రిజర్వ్స్. కరెక్ట్. దాంట్లో మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీరు చూసుకుంటే $130 billion ఇట్ ఇస్ ఓన్లీ ఆయిల్ ఇంపోర్ట్, రైట్. సో మన ట్రేడ్ డెఫిసిట్ ఆయిల్ ఇంపోర్ట్ ఆల్మోస్ట్ సిమిలర్గా మ్యాచ్ అవుతున్నాయి, రైట్. ఇది 100% మనం ఇప్పుడే తీయడానికి లేదు కానీ, బట్ ఎసెన్షియల్లీ ఏంటంటే మన ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవడంలో $130 billion చిన్నగా తగ్గించుకుంటూ రావాలి. మనం ఆ ఇంపోర్ట్ని తగ్గించుకొని మన ప్రొడక్షన్ కెపాసిటీ మనం పెంచుకోవాలి. సో మనకు వచ్చేసరికి షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్లో ఉంటుంది. మనకి ఈ బెల్ట్ మొత్తం అంతే, గ్యాంజెటిక్ బెల్ట్ అన్నా, లేకపోతే మహారాష్ట్ర అయినా, ఇటువైపు ఆంధ్ర వైపు అయినా, ఇవన్నీ కూడా మీరు చూస్తే చాలా ఇట్స్ వెరీ ఫర్టైల్ ఫర్ షుగర్ కేన్. సో ఆ ప్రొడక్షన్ వీ కెన్ డెఫినెట్లీ ఆఫ్సెట్ అనేది ఆల్రెడీ E20, E27, E30 వీటితో మొదలయ్యింది. కానీ ఇప్పుడు E85, E100 కంటే కల్లా ప్రాపర్గా యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ముందు మనం చూద్దాం. ఐ థింక్ అటువైపు వెళ్తున్నది. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్, దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్.
దాని వల్లనే బయట దేశం వాళ్ళు బాగా ప్రొపగాండా అనేది నడుపుతారు. నెగిటివ్ అండ్ ప్రభుత్వం సరైన మెసేజింగ్ ఇవ్వకపోతే మన వాళ్ళు కూడా ప్రభుత్వం మెసేజింగ్ కన్విన్సింగ్గా లేకపోతే బయట వాడి మెసేజింగ్ కరెక్ట్గా అనిపిస్తుంది. సో మన వాళ్ళు కూడా అనడానికి లేదు, వాళ్ళు మిస్గైడెడ్గా ఉన్నారు అనడానికి లేదు. ఎందుకంటే ఇష్యూస్ ఆర్ జెన్యున్. ఆ జెన్యున్ ఇష్యూస్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా అడ్రస్ చేయాలి. మనం హ్యూమన్ యాంగిల్లో చూడాలి, కానీ ఆ తోసి బారేయండి, చేసి బారేయండి, కట్ చేసి బారేయండి అట్లా చేయడానికి లేదు ఇట్లాంటి విషయాలు. అట్లీస్ట్ ఇంటెన్షన్ చాలా మంచిది. డెఫినెట్గా మనం ఈ చమురు సంస్థల మీద డిపెండెన్సీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా మంచి ఉద్దేశం కాబట్టి రాబోయే రోజుల్లో అది నెరవేరుతుందని మనం భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. మరి ఈ ఇథనాల్ 100 ఈ ఇంధనం గురించి ఒక పెద్ద బూస్ట్ గేమ్ చేంజర్ కాబోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అందులో చాలా ఫ్యాక్ట్స్ కూడా కనబడుతున్నాయి. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎంతవరకు ప్రత్యామ్నాయం కాబోతుంది పెట్రోల్ డీజిల్కి? మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకుందాం, దాని గురించి మాట్లాడదాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.